ఎన్నికల్లో వైసీపీకి వ్యూహరచన చేస్తున్న ఐపాక్ తీరుపై ఆ పార్టీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్ పార్టీని గెలిపించడం కంటే ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఫైర్ అవుతున్నారు. తప్పుడు నివేదికలతో కొంపలు ముంచే సలహాలు ఇస్తోందని మండిపడుతున్నారు. తమ వ్యూహాలను అడుగడుగునా అడ్డుకుంటూ తాము చెప్పిందే చేయాలని ఐపాక్ ఒత్తిడి చేస్తోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో బెడిసి కొడుతున్న ఐపాక్ వ్యూహంపై ఇన్సైడ్ స్టోరీ. కాకినాడ జిల్లాలో ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో ప్రజల్లోకి వెళ్లాలంటేనే వైసీపీ అభ్యర్థులు జంకుతున్నారు. సీఎం జగన్ ప్రభుత్వ వైఫల్యాలు, సమస్యలపై ప్రజలు నిలదీస్తారేమోననే భయపడుతున్నారు. దీంతో ప్రలోభాలపైనే ఆధారపడుతున్నారట. ఓట్ల కోసం ఇంటింటికి వెళుతుంటే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అందుకే అడ్డదారులను ఎంచుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఖరీదైన గిఫ్ట్లు, డబ్బుతో వాలంటీర్లను లోబర్చుకుని ఓట్ల కోసం వల విసురుతున్నారు. ఇక గ్రామాల్లో విందులు, వినోదాలతో క్యాడర్ను దారికి తెచ్చుకుంటున్నారట. తద్వారా ప్రజా వ్యతిరేకత నుంచి కొంతవరకు తప్పించుకోవచ్చని భావిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఐపాక్ టీమ్స్ చుక్కలు చూపిస్తుండటంతో వైసీపీ అభ్యర్థులు తల బాదుకుంటున్నారు. తమ రాజకీయ వ్యూహాలను అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఎంత డబ్బు పంచాలో లెక్కలేసి ఐపాక్ నివేదికలు ఇస్తున్నాయట. వైసీపీ ఓటు బ్యాంకు బలహీనంగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టడం లేదంటూ సతాయిస్తున్నారనే వాదనలో ఉన్నాయి. టీడీపీలో చేరిన వారిని వెనక్కు తీసుకురావాలంటూ ఒత్తిడి చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. నయానో భయానో బెదిరించి తిరిగి పార్టీలో చేర్చుకోవాలంటూ సలహాలు ఇస్తుండడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వలసలతో జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, తుని, కాకినాడ రూరల్, పెద్దాపురం నియోజకవర్గాల్లో పార్టీకి నష్టం ఎక్కువగా జరిగినట్లు ఐపాక్ తేల్చింది. తాము చెప్పింది చేయాలంటూ ఐపాక్ బృందాలు హుకుం జారీ చేయడంపై ఫ్యాన్ పార్టీ అభ్యర్థులు ఫైర్ అవుతున్నారు. ఈ 5 ఏళ్లలో ఐపాక్ టీమ్స్ తో పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అది చాలదన్నట్టు తమపై పెత్తనమేంటని కొన్ని చోట్ల నిలదీస్తున్నారని సమాచారం. వీరి వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఎన్నికల వ్యూహం ఏంటో తెలియకుండా వారి ఆలోచనలు, నిర్ణయాలను తమపై బలవంతంగా రుద్దుతున్నారని రుసరుసలాడుతున్నారు. తమ రాజకీయ వ్యూహాలను పక్కన పెట్టి ఐపాక్ చెప్పినట్టు చేస్తే ఓటమి తప్పదేమోనని టెన్షన్ పడుతున్నారు. వ్యూహానికి పదును పెట్టే ఆలోచనల బదులు పార్టీని అప్రతిష్ట పాలు చేయటమే పనిగా పెట్టుకున్నారని ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే జగన్ పాలనతో పాటు ఎమ్మెల్యేల పనితీరుపైన ఐపాక్ తప్పుడు నివేదికలు ఇవ్వడంతోనే ప్రభుత్వంతో పాటు తమపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని వైసీపీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాంగ్ సలహాలతో తమ కొంప ముంచేస్తోందని నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఐపాక్ చెప్పినట్లు చేస్తే రాజకీయం చేయలేమంటూ వారిచ్చిన నివేదికలు పక్కన పడేస్తున్నారట. పార్టీలో నేతలు, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కంటే వీరిని మెప్పించడమే పనిగా పెట్టుకోవాల్సి వస్తోందని మదన పడుతున్నారని టాక్ నడుస్తోంది. వైసీపీ అధిష్టానం కారణంగా వీరు తమపై పెత్తనం చేస్తున్నారంటూ కారాలు, మిరియాలు నూరుతున్నారు. వాస్తవాలను పార్టీ పెద్దలకు చెప్పలేకపోతున్నారని వినిపిస్తోంది. ఐపాక్ సభ్యులతో గొడవ పడితే ఇంకెంత నష్టపోవాల్సి వస్తుందోనని అంతర్మథనం చెందుతున్నారట. మొత్తం మీద ఐపాక్ వైసీపీని నిండా ముంచేస్తోందనే టాక్ ఉంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి మరి.